రథయాత్ర జగన్నాథుడి గుడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే గుండిచా గుడికి చేరుకున్నాక ఆ రోజు రాత్రి బయటే రథంలోని మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మరునాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు. వారం రోజుల పాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదయాత్ర అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ్ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి. మరునాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేశముగా వ్యవహరించి ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవనాలు పుంజుకొని కొత్త కళను సంతరించుకుంటుంది. ఇంతటితో రథయాత్ర సంపూర్ణంగా పూర్తయినట్లు. పూరి జగన్నాథ్ రథయాత్ర గురించి చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.